వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇంకో డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా గత 2 డిస్ట్రిక్ట్లకు సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇక 1 by 1 అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేటి ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి సో ప్రతి వీడియోలో కూడా మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా మనం ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ అనేది దరఖాస్తు చేసుకోవాలి, వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాం. సో ఈ యొక్క పోస్టుకు వచ్చేటికి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ముందుగా ఈ యొక్క అన్రిజర్వ్డ్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఉందన్నమాట. డీడీ అయితే తీయాలన్నమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ యొక్క పోస్టులు క్వాలిఫికేషన్స్ సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ముందుగా అప్లై చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేప్పటికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వేరియస్ పారామెడికల్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనమాట. సూపరింటెండెంట్. సో ఒంగోలు ఇది హెడ్ క్వార్టర్ అనమాట. సో దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసు ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇలా మనకి రోస్టర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ల్యాబ్ టెక్నీషియన్ మనకి గ్రేడ్ 2 ఇది వచ్చేవాటికి కాంట్రాక్ట్ బేసిస్ అంటూ కూడా చాలా క్లియర్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మస్ట్ పాసెస్ డిఎంఎల్టీ అంటూ కూడా. అదేవిధంగా మనకి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎఫ్ఎన్ఓ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనమాట. 15,000 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్. అదేవిధంగా శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ అనమాట. ఇవి వచ్చేవాటికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్వాలిఫికేషన్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ డిసిహెచ్ఎస్ అనమాట. దీనికి రేడియోగ్రాఫర్ వచ్చేవాటికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. డైటీషియన్ వచ్చేవాటికి 1 ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేవాటికి గ్రేడ్ 2 7 ఉన్నాయి అనమాట వేకెన్సీస్. ఇంకా ల్యాబ్ అటెండెంట్ వచ్చేవాటికి 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. బయోమెడికల్ ఇంజనీర్ బిఎంఈ 3 ఉన్నాయి. ఇక ఆడియోమెట్రిషియన్ అండ్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఏఎంటీ అనమాట. ఇది 3 ఉన్నాయి అనమాట. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేవాటికి 8th. ఇది వచ్చేవాటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేవాటికి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇవి 62 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మనకి. ఇది వచ్చేవాటికి మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ అనమాట కంపల్సరీగా. సో జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇది వచ్చేవాటికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్. ప్లంబర్ 3 వేకెన్సీస్. ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ అయితే ఉండాలి. గవర్నమెంట్ జనరల్ జీజీహెచ్ ఒంగోలుకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అనస్థీషియన్ టెక్నీషియన్ వచ్చేవాటికి 6 వేకెన్సీ. ఆటోమేటిక్ టెక్నీషియన్ 1, ఈసీజీ టెక్నీషియన్ 9, ఈసీజీ టెక్నీషియన్ 1. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2 వచ్చేవాటికి 1, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 3 ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ వచ్చేటికి 11 వేకెన్సీస్ ఉన్నాయి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 1 వేకెన్సీ ఉందన్నమాట. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేటికి 1 వేకెన్సీ. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1 వేకెన్సీ ఉందన్నమాట. రేడియోగ్రఫికల్ ఫిజియాసిస్ట్ వచ్చేటికి 1 ఉంది. ఇక నెక్స్ట్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేటికి లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేటికి 1 వేకెన్సీస్ ఉందన్నమాట. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వచ్చి గ్రేడ్ 2 సంబంధించి 2 వేకెన్సీస్. ల్యాబ్ అటెండెంట్ వచ్చేటికి 1 వేకెన్సీ ఉంది. సో లైబ్రరీ అసిస్టెంట్కి ఇక్కడ వచ్చే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సిఎల్ఐసి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక 10th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం అన్ని రకాల పోస్టులకు సంబంధించి అయితే చెప్పడం జరిగింది. ఇక సెలక్షన్ క్రైటీరియా సంబంధించి మనం చూసుకున్నట్లయితే రిజర్వేషన్స్ అయితే అప్లికేబుల్ అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అదేవిధంగా మైనారిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 5 years వరకు ఉందన్నమాట. ఇక రిమైనింగ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారు 10 years వరకు ఉంటుందన్నమాట. మనం అప్లికేషన్ ఫీజు వచ్చేటికి ఓసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉందన్నమాట. ఇది వచ్చేటికి మనం డీడీ అయితే తీయాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు దీని మీద డీడీ తీయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పినాం అనమాట. మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటుందో హైయెస్ట్ స్కోరు దాంట్లో 75% స్కోర్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏజ్ వచ్చేప్పటికి మనకి 10 years మన యొక్క స్టడీ కంప్లీట్ అయినటువంటి ఇయర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 10 marks వరకు అయితే యాడింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేప్పటికి 15 marks కోవిడ్ టైంలో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళకైతే 15 marks అయితే వరకు యాడింగ్ ఉంటుందన్నమాట.
సో మొత్తం మీద మెరిట్ ప్రాసెస్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేసేసి సంబంధిత అడ్రస్కి వెళ్ళి మనం పంపించాలన్నమాట. సో వాళ్ళైతే అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే ఇస్తారో అది తీసుకొని రావాలన్నమాట. సో ఇది ఈరోజు మన ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించింది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.